పదవుల కోసం పాకులాడే వారిని సమాజం క్షమించదని ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనాడు వంగవీటిని హత్య చేసింది తెలుగుదేశం పార్టీ అన్న కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు పదవి కోసం అదే పార్టీలోకి వెళ్లారని మండిపడ్డారు. వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపింది తెలుగుదేశం అన్నాడు. డైరెక్ట్ గా చంద్రబాబే చంపాడు అన్నాడు. చంద్రబాబు వంగవీటి మోహన్ రంగారావుని చంపడమే కాదు, శాసనసభ్యుడిగా నన్ను కూడా చంపాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆయన వల్ల కాలేదని ఆయన అన్న మాటలు, నేనన్న మాటలు కాదు. నేను ఇవాళ ఏమైనా ఆరోపిస్తున్నానని అనుకుంటానేమో కాదు. మీరు ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి చూడండి. వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపింది చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం. నన్ను కూడా చంపాలని ప్లాన్ చేశాడు, కానీ నన్ను చంపలేకపోయాడు. వంగవీటి మోహన్ రంగారావు చంపగలిగాడు కానీ నన్ను చంపలేకపోయాడు అన్నాడు. ఇవాళ ఏం జరుగుతుందో రాజకీయాల్లో? పదవి శాశ్వతం అని అడుగుతా ఉన్నా, పదవి కోసమే ప్రాకులాడాలని అడుగుతా ఉన్నా. మీరు ఒకసారి ఆలోచన చేయండి. పదవి కోసమే ప్రాకులాడేవాడిని సమాజం క్షమించదని మనం చేస్తున్నాం. వంగవీటి మోహన్ రంగారావు గారి మీద ప్రేమ ఉంటే, వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య దారుణమని నమ్మితే, ఆయన ఆత్మ శాంతించాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశాన్ని ఓడిస్తే తప్ప ఆయన ఆత్మ శాంతించదనే విషయాన్ని మీరు దయచేసి గమనించమని మనం చేస్తున్నాం.